ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రాబోతున్నది, ఆగడం అంటూ ఏమీ ఉండదు. ఇంకొక ఈ నెలలోనో వచ్చే నెలలోనో నోటిఫికేషన్ రాబోతున్నది. 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. సో సూటిగా ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారంగా? సో టికెట్ అనౌన్స్మెంట్ అనే దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది రగన్న. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ అయిపోయినారు, బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఏంటంటే ఎవరైతే మరణిస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఆనవాయితీ భార్య కానీ ఇదివరకు మన దుబ్బాకలో కూడా ఒకసారి చూసినాం కాబట్టి కేసీఆర్ గారు ఆ సెంటిమెంట్ ఆ స్ట్రాటజీ గెలవకుండా అదే ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ భార్య సునీత గారికి టికెట్ మ్యాక్సిమం అయిపోయింది అది. సో కాంగ్రెస్లో మాత్రం చాలా ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలుస్తుందా గెలవకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు అభ్యర్థి అనే దాని మీదనే మేము ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఒక రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది ఆశావాహులు వచ్చినారు, మళ్ళీ చేసినాం. ఒక 3 సార్లు చేస్తే దాంట్లో బీసీ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత, ఎందుకంటే ఇప్పుడు మనం 42% రిజర్వేషన్ నడుస్తుంది. తర్వాత బీసీ అనేది ఇప్పుడు పోలరైజేషన్ అవుతుంది కాబట్టి బీసీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీసీ వైపుకు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండే అవకాశం ఉంటుంది. దాంట్లో మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే నవీన్ యాదవ్ గారు ఒకటి, ఆయన గత 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేసినారు, 3వసారి మన అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేసినారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము డేటా అనాలిసిస్ చేస్తే 50,000 మెజార్టీతో గెలిచినారు కిషన్ రెడ్డి గారు. దాంట్లో హైయెస్ట్ మెజార్టీ 20 నుంచి 25,000 మధ్యలో వచ్చింది జూబ్లీహిల్స్. అప్పుడు ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఓటు పోలరైజేషన్లో కూడా. తర్వాత మన ఫిరోజ్ గారిది నాంపల్లి. ఈ రెండే స్ట్రాంగ్గా ఉన్నది ఏది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ సికింద్రాబాద్లో. సో నాకు తెలిసి కాంగ్రెస్కి మెజార్టీ వచ్చిందా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కిషన్ రెడ్డి గెలిచినా కాంగ్రెస్కి మెజార్టీ వచ్చింది. అది జూబ్లీహిల్స్ అంటే కొంత స్ట్రెంత్ ఉంది అక్కడ అనేది ఒకటి. నవీన్ యాదవ్ గారిది తీసుకుంటే బీసీ పోలరైజేషన్ లో. తర్వాత బొంతు రామ్మోహన్ గారు ఈ మధ్యలో రీసెంట్గా జాయిన్ అయ్యారు, అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత జాయిన్ అయినారు. నవీన్ యాదవ్ గారు ముందు జాయిన్ అయినారు. సో ఇద్దరైతే కొత్తగా వచ్చిన వాళ్ళే. కాకపోతే ఒక లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారు మొత్తం జిహెచ్ఎంసీ మేయర్ అయినప్పుడు అక్కడ ఉప్పల్ చెర్లపల్లి దగ్గర నుంచి కార్పొరేట్ గెలిచిన తర్వాత సో ఇప్పుడు జూబ్లీహిల్స్ రావడం అంటే ఒక మొత్తం అంటే లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగే కార్యక్రమాలకు నవీన్ యాదవ్ గారు ఎక్కువగా ఏదో ఈ మధ్యకాలంలో శ్రీమంతాలు ఫంక్షన్లు అన్నప్రాసనాలు అట్లాంటివి చేయడం కొంతమంది కనెక్ట్ అయినారు. సపరేట్గా మేము చేసిన దాంట్లో దాదాపు ఒక 3,000-4,000 శాంపిల్స్ తీసుకుంటే 7 డివిజన్లలో నవీన్ యాదవ్ గారు ఓట్ బ్యాంకు కొంత పర్సనల్గా ఉన్నది. అదొకటి.